అన్నారం ప్రాజెక్టు ఆగమైందా? మేడిగడ్డ ప్రాజెక్టు ఎంతవరకు మేలు చేస్తుంది? సుందిళ్ల ప్రాజెక్టు ఏం సూచనలు ఇస్తుంది? లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుత సిచ్యువేషన్లపై ఈ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజ్ దగ్గర ఉన్నాము. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతుంది. ఈ వర్షాకాలంలో దాదాపు 2 నెలలుగా ఈ ప్రాజెక్టుకు మొత్తం కూడా వర్షాలతో వరద దాటి పెరిగింది. దీంతో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంచెం తెరిపివ్వడంతో ప్రాజెక్టులో పూర్తిగా నీటి మట్టం తగ్గిపోయింది. ప్రాజెక్టులో ఇన్ని రోజులు 66 గేట్లు ఎత్తి కూడా మొత్తం నీటిని కిందికి వదిలిన పరిస్థితి మనకు కనబడుతుంది. అన్నారం ప్రాజెక్టు, ఇటు మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులకు 3 ప్రాజెక్టులు కూడా వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. ఎందుకంటే దాదాపు ఈ మేడిగడ్డలో కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులో రిపేర్ల కారణంగా NDSC హెచ్చరికల మేరకు ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచితే ప్రమాణం ప్రాజెక్టులకు వాటిల్లుతుంది అని చెప్పేసి పలు సూచనలు చేసిన నేపథ్యంలో ఈ 3 ప్రాజెక్టులో కూడా మొత్తం గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనము ఈ అన్నారం బ్యారేజ్లో ఉన్న పైన భాగంలో ఉన్నాము. ఈ దాదాపు ఈ 5 రోజులుగా వర్షాలు ఎరువు ఇవ్వడంతో మొత్తము ఇసుక మేటలు తేలాయి. ఇసుక మేటలు తేలడంతో ఈ అన్నారం ప్రాజెక్టులో ఒక్కొక్క సమస్యగా మళ్ళీ సమస్య పునరావృతం అవుతుంది. ఇప్పుడు ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఈ 3 ప్రాజెక్టులలో అన్నారం ప్రాజెక్టు ఒక్కటే మొత్తం ప్రాజెక్టులో నీళ్లు లేకుండా ఉన్నాయి. దీంతో ప్రాజెక్టులో నుంచి నీళ్లు కిందికి వెళ్ళడంతో ఒక్కొక్క సమస్య బయటపడుతుంది. డౌన్ స్ట్రీమ్లో అంటే గేట్లు ఎత్తి కిందికి వదిలే క్రమంలో ఆ ఇసుక అంతా కూడా ఇసుక మేటలు వారాయి. గతంలో కూడా ప్రాజెక్టులో ఇసుక మేటలు వారడంతో లక్షలు వెచ్చించి ఆ ఇసుకను తొలగించి రిపేర్లు చేశారు. మళ్ళీ అవి తీయడానికి కింది భాగంలో కిందికి ఉండాలి, కానీ పై భాగం వరకు పైనుంచి చూస్తే ఏదైతే గేట్లు ఎత్తిన నుంచి ఇటు పైన భాగంలో కింది భాగంలో కూడా సమానంగా ఇసుక కనబడుతుంది. ఇప్పుడు ప్రాజెక్టులు గేట్లు 66 మొత్తం గేట్లు కూడా ఎత్తి ఉన్నాయి. అవి దించాలంటే ఈ ఇసుక అడ్డంగా మారింది. ఈ బోర్వెల్స్ చేసి గ్రౌండ్ లెవెల్లో గ్రావిటీ ద్వారా మొత్తం కూడా టెస్టులు ఈ జేసీబీల ద్వారా ఇసుకను తీసి పనులు చేశారు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో వరదల దాటికి పనులు మొత్తం కూడా నిలిచిపోయాయి. ఆ పనులు నిలిచిపోవడంతో భారీ యంత్రాలు ఇటు ఒడ్డుకు చేర్చారు. మొత్తం కూడా ఈ యంత్రాలు, భారీ యంత్రాల కారణంగా మొత్తము ప్రస్తుతానికైతే పనులు మొత్తం రిపేర్ల పనులు నిలిచిపోయాయి. ఈ వర్షాకాలం మొత్తం కూడా నిలిచిపోవడంతో ప్రాజెక్టుకు ఈ రిపేర్లకు ప్రత్యేకంగా ఈ మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. మట్టి రోడ్డు కూడా కొంచెం వర్షం దాటికి కొంచెం డ్యామేజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆ మట్టి ఇసుక ఏదైతే పేరుకుపోయిన ఇసుక ఉందో ఆ ఇసుక తీయాలంటే మళ్ళీ ఈ జేసీబీలు ఈ రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్నారం ప్రాజెక్టులో చూడొచ్చు, మొత్తం కూడా ఇసుక మేటలు వారాయి. ఇసుక మేటలతో ఇక్కడ మొత్తం కూడా గేట్లు దించలేని పరిస్థితి అయితే నెలకొంది. వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అన్నారం బ్యారేజ్కు స్థానికంగా పెద్దవాగు వరద, ఇంకా చిన్న వాగుల గుండా వచ్చే నీటి ప్రవాహంతో ఇసుక నిల్వలు బ్యారేజ్ 18 వెంటలో పేరుకుపోయాయి. అంటే ఇక్కడ నుంచి మొదలుకుంటే 18 గేట్ల వరకు కూడా మొత్తము ఇసుక మేటలు వారినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారం పాటు 5 నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో కాళేశ్వరం వైపునకు తరలింది. కాంగ్రెస్ ప్రభుత్వము NDSC సూచనల మేరకు అన్నారం బ్యారేజ్లోని 66 గేట్లు, మేడిగడ్డ బ్యారేజ్లోని 85 గేట్లు, అలాగే సుందిళ్ల ప్రాజెక్టులోని పూర్తి మొత్తం గేట్లు కూడా ఎత్తి కిందికి నీటిని వదిలారు. గోదావరి, ప్రాణహిత నదుల నుంచి వస్తున్న వరదను నిల్వ చేయకుండా దిగువకు తరలిస్తున్నారు. అప్పటి నుంచి బ్యారేజ్లో గ్రౌటింగ్, ఇతర జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, సాంకేతికంగా మరమ్మతులు
చేశారు. కానీ వర్షాకాలం రావడంతో వరదలు ప్రారంభం అవ్వడంతో తాత్కాలికంగా మరమ్మతులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ప్రస్తుతం వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో అన్నారం వద్ద 18 వెంట్లల మధ్య గేట్ల కింది భాగంలో అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్లో 4 నుంచి 5 మీటర్ల ఎత్తులో ఇసుక నిండిపోయింది. గేట్లు దించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. గేట్లన్నీ ఎత్తి ఉంచితే నీటిని నిల్వ చేయడం కష్టం. ఈ ఏడాది జూన్లో సుమారు 6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. అందులోంచి టీజీఎండిసి ద్వారా 2 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక మేటలు తొలగించారు. ప్రస్తుతము అంతకు రెట్టింపు ఇసుక మేటలు గేట్ల వద్ద ఉన్నట్లయితే మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం ఇదంతా కూడా గేట్ ఏదైతే మనం గేటు ఎత్తుతామో ఆ గేటు ఎత్తాల్సిన ప్లేసు, ఈ గేటు నుంచి ఈ గేట్ పైకి ఎత్తి దాదాపు ఈ వర్షాకాలం మొత్తం కూడా ఈ గేట్లు పైకి ఎత్తే ఉంచారు. మొత్తము ఈ అన్నారం ప్రాజెక్టు మొత్తము 66 గేట్లు మొత్తం కూడా పైకి ఎత్తి ఉంచారు. ఈ గేట్లన్నీ ఎత్తి వచ్చిన నీరును వచ్చినట్టు కిందికి వదిలిన పరిస్థితి. ఈ గేట్లు ఇప్పుడు దాదాపు ఈ వర్షాకాలంలో చూసుకుంటే 2 నెలలుగా ఈ గేట్లు ఎత్తే ఉన్నాయి. ఈ గేట్లు ఇప్పుడు దింపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ లెవెల్ నుంచి 4 నుంచి 5 మీటర్ల వరకు ఇంకా డౌన్ కిందికి వెళ్ళాలి. ఈ గేట్ పైనుంచి వస్తే కిందికి దింపితేనే మొత్తం గేట్ కూడా క్లోజ్ అయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గేట్ దగ్గరనే ఈ గేట్ మొత్తం కిందికి దించిన తర్వాత కూడా ఈ లెవెల్లో ఒక బేస్ ఉంటుంది. ఈ బేస్ మొత్తం కూడా కిందికి ఈ డోర్ మన మొత్తం గేట్ కూడా వచ్చి ఈ మొత్తం 4 నుంచి 5 మీటర్ల ఏదైతే ఉందో అక్కడ ఈ బేస్ మీద ఆ గేట్ వచ్చి ఇట్లా కూర్చుంటుంది. అప్పుడు మనకు పూర్తిగా గేట్ కూడా క్లోజ్ అయినట్టుగా, దానికి కూడా కిందికి దింపిన తర్వాత దానికి కూడా బలంగా కింద ఆ బేస్కు ఆనుకొని ఉండాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇట్లా ఈ ఒక్క గేటు ఇక్కడ నుంచే కాదు, మొత్తం 18 వెంట్లలో ఇక్కడ నుంచి మొదలుకుంటే మొత్తం 18 వెంట్లలో కూడా ఇసుక మేటలు మొత్తం వారాయి. 18 వెంటలు అంటే దాదాపు ప్రాజెక్టుకు ఒక 25%కు మొత్తం కూడా మనకి ఇసుక మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బ్యారేజీలోని 4, 5, 6 బ్లాకుల్లో 18 గేట్ల వద్ద ప్రస్తుతం ఇసుక మేటలు వేశాయి. బ్యారేజీ ఎలివేషన్ మీన్ సీ లెవెల్కు 106 మీటర్ల ఎత్తులో ఉండాలి. కానీ ప్రస్తుతం కొన్ని చోట్ల 110 నుంచి 111 మీటర్లకు పెరిగినట్లు ఇటు సమాచారం. వాస్తవానికి అన్నారం వద్ద నది ఒకవైపు ఎంఎస్ఎల్కు 103 నుంచి 104 మీటర్ల ఎత్తులో ఉంటే ఇంకోవైపు 111 నుంచి 112 మీటర్ల వరకు ఉంది. దీన్ని ఒక లెవెల్కు తెచ్చి 106 మీటర్ల వరకు క్రస్ట్ నిర్మించి గేట్లను అమర్చారు. అయితే వరదలు వచ్చినప్పుడు నది తన పూర్వస్థితికి చేరుతున్నట్లు తాజా పరిమాణాలు చెబుతున్నాయి. ఇటీవల తొలగించిన దానికంటే ఎక్కువ ఇసుక మేటలు 4, 5, 6 బ్లాకుల్లో 18 గేట్ల వద్ద 4 మీటర్ల వరకు ఇసుక మేట వేయగా అక్కడ 110 నుంచి 111 మీటర్ల నీటి మట్టం ఉన్నట్లు తెలుస్తుంది. గేట్లు ఎత్తాలన్నా టాస్క్, దింపాలన్నా కూడా టాస్క్. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన ప్రాజెక్టుల దుస్థితి. ఇంజనీరింగ్ అధికారుల తప్పిదమా లేదా వరదల దాటికి ఇసుకలు మేటలు వారిన పరిస్థితి? దీనికి కారణం ఎవరు అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనికి వస్తుందా రాదా అనేదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కాలాలు గడుస్తున్నాయి తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు అయితే పనికి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదని ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చనైతే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 న్యూస్, అన్నారం ప్రాజెక్ట్ నుంచి.